సో గైస్ ఈరోజు మనము చికెన్ ఎలా చేయాలి ఫారెస్ట్లో. ఫారెస్ట్ అంటే ఫారెస్టే, ఇట్లాంటి ప్లేస్లో చికెన్ అట్లుంటది మొత్తం. ఇది పట్టుకో, నీకేం తెలుసు దీంట్లో బాగుంది. పెళ్ళి ఇల్లు తెలియదు నీకేం తెలుసు. రెడీ చేసుకొని పెట్టుకోవాలి, కొత్తిమీర అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వాళ్ళు ఇది కొత్తిమీర అంటారా కరివేపాకు అంటారా? దీన్ని ఏమంటారు? ఆనియన్స్. ఇప్పుడు డబ్బులు ఇల్లే కాబట్టి మా విలేజ్ బ్రోస్ కాబట్టి సర్దుకుంటారు. మా విలేజ్ బ్రోస్ తట్టేస్తారు. బట్ ఇప్పుడు ఇది చేస్తాను కానీ చికెన్ వాళ్ళ డబ్బులు లేదు కాబట్టి మిరపకాయలకి రుచి ఉంటుంది. ఈ మిరపకాయ కారం ఉండకపోవచ్చు, హఠాత్తుగా డౌట్ వస్తుంది. హాఫ్ వేసి అందులో కాపు ఇందులో కాపు ఫ్రై కాపు. ఓకే, నాకు ఉన్నది ఒకటే పొయ్య, సొంతలు కుదరద్దు. देखो मेरा रौडीలో సెటిల్మెంట్. కోసి దింగు ఊరికే అన్న ఉండాలడు. నీకు తెలియదురా, ఏలుగుదురా అన్నమాట. సంవత్సరం ఆ పొయ్యి అడ్డుకోదు, వాడు అడ్డుకోదు. ఊరికే బొట్లు పెట్టింటే పొయ్యి కొండ సరిపో. ఉప్పు చాలు అల్లుడు, మాకు బీపీ లేదు అల్లుడు. తన్ని కొద్దిగా తగినంత కారం పొడి తన్ని ఎందుకు అంతే అసలు ఏం చికెన్ ఎర్రగా వచ్చేసా ఉందండి. తిరిగేసారు సన్నగి పైన చేస్తారా? ఏంటిది? ఉప్పు అనేది కదా నేను చెప్పేసి పంపి 7 గంటలు పంపి. ఇలాంటి సమయంలో వీరులంతా చెప్పే విషయం ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఇప్పుడు 90 సార్లు చేసి పాటికి అది అబ్బా అబ్బా. ఇప్పుడు మసాలా పొడి వేసుకోవాలి ఇందులో. బట్ మేము ఆల్రెడీ हमने बोल दिया, ఆల్రెడీ हमने కాదు ఏం చేసినాం కాబట్టి ఉగ్రపోతాల ఊరి మీద పడితే ఈ ఊరు అసురుడు కాదురా, అది నాకు ఇందులో చెప్పడం తెలియదు. ఫైనల్ గా ఇది ఈ టచ్ లో వచ్చింది. బా ఇప్పుడు టేస్ట్ చూద్దాం మనము. బా ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇది నిమ్మకాయ మజ్జిగ టేస్ట్ దగ్గరలో పెట్టుకోవాలి. అబ్బా సూపర్గా ఉందండి, సూపర్ అండి, సక్సెస్ అండి. ఇది మన ఫారెస్ట్ వీడియో కాబట్టి కుకింగ్ బాయ్ బెస్ట్ 4 స్టార్ 5 స్టార్.